సైదాపురంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయాల నుండి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్పై ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యాలయాల పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణ, మరుగుదొడ్ల వాడకంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తీర్ణ అధికారి రాఘవేంద్ర, ఏపీఎం చంద్రశేఖర్, ఏపీఓ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా మనం చెడగొడతాం అన్నమాట. కాబట్టి ఇట్లా అందరూ ఒక్కొక్కరు కోపతాపాలని కంట్రోల్ చేయకుండా ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే సమాజం కూడా ఎప్పుడు కూడా ఉద్రిక్తతల మధ్యలో ఉంటుందన్నమాట. ప్రశాంతమైన జీవితం ఎవరు గడపలేరు. అప్పుడు మనం మంచి సమాజాన్ని నిర్మించలేము. కాబట్టి సమాజం అంటే వ్యక్తుల సముదాయం. ప్రతి వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉంటేనే, అంటే ప్రశాంతం అనేది 2 రకాలు. ఆరోగ్యకరంగా ఉండాలి, అదేవిధంగా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలంటే మంచి వాతావరణంలో మంచి వ్యక్తుల మధ్య మనం ఉండాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి మంచి అలవాట్లన్నీ కూడా నేర్చుకోవాలి. వంటింట్లో ఉంటాయి అన్నమాట. ఎక్కువ సూక్ష్మక్రిములు ఉండేది మన వంటిళ్ళు. దాని తర్వాత ఎక్కువ ఉండేది సెల్ ఫోన్లు. సెల్ ఫోన్లలో చాలా సూక్ష్మక్రిములు ఉంటాయన్నమాట. తర్వాత 3వ స్థానమే మన టాయిలెట్లు. కానీ మనం అనుకునేది బాత్రూము, లెట్రిన్లో ఎక్కువ సూక్ష్మక్రిములు ఉంటాయని మనం అనుకుంటాము. దాని తర్వాత వంటింటి సింకులు ఉంటాయి అనుకుంటాం. వంటింటి సింకే కాదు, వంటిల్లు మొత్తం కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలా క్రిములు ఉంటాయి. సెల్ ఫోన్లో ఏమి ఉండవు అనుకుంటాం.